దేవుణ్ణి ఆరాధించుటకు మనమందరము లేచి నిలుచొనియుండి క్రైస్తవ కీర్తన నుండి మొదటి కీర్తనతో మన ఆరాధించు. క్రైస్తవ కీర్తన నుండి మొదటి కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. కన్న తండ్రి మన్నికెక్కిన మోక్ష వాసాలి సన్నోతులున్నతమయ్యున్న మున్ని నీకు నిన్ను ప్రకటన చేయ నిఖిలాలోకములను పన్నుగా చేసిన పలుడ నీవే. మన్నాతో నేను ప్రభుడవీవే, అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వాత్ముండవు నీవే. ప్రభుడవంచు కంటాడ చీగాడ ముంటూ తాను కదా పట్టుకొలది నిన్ను ప్రస్తుతిందు. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నిరనమ్మితి. అన్ని కాలంబులనున్నాయే హోవాని నిన్నాతారం కన్న తండ్రి మన్నికెక్కిన మోక్ష వాసాలి సన్నోతులున్నతమయ్యున్న పుణ్య నీకు ప్రకటన సేయ నిఖిలాలోకములను పన్నుగా చేయుచు బలు. అదే విధంగా నిల్చొనియుండి దేవుని ఆరాధించుదాము, ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాం, నిన్ను కొనియాడుచున్నాం, నిన్ను ఆరాధించుచున్నాం, నిన్ను మహిమపరచుచున్నాం. నీ మహిమాతిశయములను గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, దేవుని గొర్రె పిల్ల, మమ్మను కరుణింపుము. లోక పాపములను మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడవు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునకు ప్రభు యొక్క శరీర రక్తం పుచ్చుకున్నట్టు మనం కూడి వచ్చిన్నాం. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన్ని సమీపించటం దేవుని కృపను వెతుకుదాము. మన పాపము నిమిత్తం వాస్తవంగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమ స్నేహం కలిగి ఉండి ఈకను దేవుని ఆజ్ఞని అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో ఎందుకు నడుచుకొంచు క్రొత్త నడవడిగా వంటి నిశ్చయించుకుంటున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపం దేని మనసుతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసి మరుపుకొంచున్నాను. వెలుగులో కాక చీకటిలో నడిచింది క్రీస్తు నామను పలిమి దుష్టత్వమును తొలకుంటూ మమ్మను కనికరించమని నేను బతిమాలుకుంటున్నా. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నింటినీ క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిని క్షీయింపచేయం. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్టు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడిగా నిన్ను సేవించిన శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదుగు నిజంగా వాళ్ళ వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టినవానందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జయం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పునః అంగీకారములకు యోగ్యమునైనది. ఎవడెన్నో పాపం చేసినట్లా నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి అది మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ నీ పాపములను క్షమించని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు.
ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణమందు స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకుందాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సంఘ ప్రార్థన చేయదు. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం ఆరోగ్యకరమైన కుటుంబము, స్వస్థ స్థలమైన కుటుంబం. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, మానవ సమాజమునకు కుటుంబం అని ఒక వరముగా అనుగ్రహించింది కదా. కుటుంబంలో పరస్పర ప్రేమ కనికరములు కనపరచబడుకున్న వలనని కుటుంబం యొక్క రూపురేఖలు ఏర్పరిచి మానవత్వం యొక్క ప్రాముఖ్యతలను గురించి యేసువారు బోధించిన నిస్వార్థపూరితమైనటువంటి పరస్పర గౌరవము, ఇతరులతో మంచి వాటిని పంచుకొనుచు క్షమాపణ, కృప, సంతోషములు కుటుంబం యొక్క మానసిక నైతిక స్వస్థతలు చోటిచ్చి సంతోషమును సమాధానము కుటుంబంలో నుండినట్లు సహాయం చేయమని నీతోను పరిశుద్ధాత్మతోను నిత్యము జీవించు పరిపాలించుండు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంగమంతి కూడా లేచి నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 71వ కీర్తన పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 71వ కీర్తన 71. బ్రోవవే నన్ను గావవే, నీవిల బ్రోవవే నన్ను గావవే. పాప మానవ శాపభారము నోపి సిల్వను బడిన క్షేమ అధిపతి సర్వభూపతి, క్షేమా అధిపతి సర్వభూపతి. శ్రేయమోకాయంకు భక్తుల ఈయ సిద్ధము చేయు యేసు నాయక, మోక్షదాయక యేసు నాయక, మోక్షదాయక. జీవహారి త్రోవనే బడి చావనేయున్నాను పతిత పావన ఆత్మా జీవన, పతిత పావన ఆత్మా జీవన. జాగు సేయక వాగు సేయక రాగలేనే ఘోర పాప రోగిని, దుఃఖ భాగిని, పాప రోగిని, దుఃఖ భాగిని. పాపమున నా రూపు మాపితి, ప్రాపునీవని నమ్మితిని, నన్ను లేపవా, కృపను చూపవా, నన్ను లేపవా, కృపను చూపవా. నీవు నా దేవుండవయ్యు, నావు యేసునాథ, నీవిల బ్రోవవే నన్ను కావవే, నీవిల బ్రోవవే నన్ను కావవే. నేటి ఫ్యామిలీ సండే కొరకై ఉత్తర ప్రత్యుతుల భాగంగా కీర్తనలు 91, సామ్ 91 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 91. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను
విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటను, నేను నమ్ముకున్న దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన నన్ను రెక్కల క్రింద కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడములు ప్రాణులై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, సంచరిత తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగములకైనను నీవు భయపడకూడదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నోందుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామే. దయచేసి కూర్చోనండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము చదవగా విందము. ఆదికాండము 33వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏసావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకు అని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది గదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నది అని చెప్పి అతని బలవంతము చేసెను గనుక
అతడు దాన్ని పుచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పత్రికా పాఠ్యభాగం చదువగా విందము. ముందుగా దేవునికి వందనములు. ఈ పరిశుద్ధ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే హృదయపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందుదురని మీరెరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇంతవరకు రెండవ పాఠము సరే. ఈ సంవత్సరాంతంలో కుటుంబ ఆరాధనగా ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ వారంలోకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధమైన లోకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచన ప్రారంభం. పరిశుద్ధమైన లోకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచన ప్రారంభం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రు. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడన్నో వానికి ఏమీయో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకంకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యులను కాను. నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకోమని
అతనితో చెప్పులను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మీద పడి ముద్దు పెట్టుకోలేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటూ యోగ్యుడను కాయను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగనము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదాం. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. ఈ మట్నకు సువార్త పాఠ్య భాగం సరే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియచేయుచున్నాను. ఇది 2024 సంవత్సరంలో చివరి ఆదివారం కుటుంబ ఆదివారం వాక్య పరిచర్య చేయటానికి మనం ఆహ్వానించినటువంటి సేవకులు మొండితోక సుధాకర్ గారిని కుటుంబం గూర్చి వాక్య అంగీకరించి ఉన్నారు. వారికి సెయింట్ పాల్స్ బసిలికా తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేయుచు ఉన్నాను. అదేవిధముగా నిలబడదాము. ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ మమ్ము నీ మార్గంబునందు అనుపరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. సంగమునని కీర్తి కనపడగా పరిశుద్ధ సహవాసంబులోనను వృద్ధి చేయుమయా. భంగపరచడి కక్షలన్నిటి బాధపరచడి శక్తులన్నిటి పారదోలక శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా. అన్ని వేళల నీ సువార్తను అందరికీ ప్రకటింప మనసు నాశని
జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా సమయమును వరములను సంగితివి మా రక్షణాదన సంపదను నీవేయో సంగితివి విమల జీవితమందు వాణిని విరివిగా నిదరులకు సంగి వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపగజేయను జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుప